పోతుంది పాపం. ఏమైందండి, ఒక అతను అన్నట్టు, ప్రభా ఏమిటి రోజుకి 24 గంటలు ఎందుకు తయారు చేసావు? 48 గంటలు ఉంటే ఎంత బాగుండేదేవా. ఒక రోజు అంటే ఎన్ని గంటలు ఉండాలట? అప్పుడు దేవుడు అంటాడు, సచ్చూరుకుంటావు అబ్బాయి. 12 గంటలు మనిషి పనిచేస్తే 12 గంటలు లేదా చీకటి పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే సాయంత్రం అయ్యాక మనిషి ఏం చేయాలి? ఏది చెప్పండి? విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి. ఈ దేహం అలాంటిది, రెస్ట్ లేకపోతే పాడైపోతుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. మనలో చాలామంది రెస్ట్ తీసుకోమన్నా కూడా రాత్రిపూట తీసుకోరు. అది గబ్బిళ్ళలాగా, గొడ్లగోబుల్లాగా రాత్రంతా మెలకకుండా అలవాటు చేసేసుకున్నారు. పగలు రాని ఇంట్రెస్ట్ అంతా పనిలో ఎప్పుడు వస్తుంది? రాత్రికే వస్తుంది. పగటిపూట ఏ ఆలోచనలు రావట్లా. అంటే రాత్రి పగలైంది, పగలు రాత్రి అయింది, మీరంతా బయలుదేరి అమెరికా వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనకి ఇక్కడ పగలైతే వాళ్ళకి అక్కడ రాత్రి, వాళ్ళకి అక్కడ రాత్రి అయితే పగలు. కాబట్టి మీకు రాత్రే ఆలోచనలు వస్తున్నాయి, రాత్రే పని చేయగలుగుతున్నారంటే మీరు ఇండియాకి పనికిరారు. ఎక్కడికి వెళ్ళాలి? అమెరికా. వీసాలు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు? నేను ఎక్కడి నుండి తీసుకొస్తాను? సో మీరు టైమింగ్ మార్చుకోండి. మీరు ఉన్నది భారతదేశంలో. కాబట్టి పగటిపూట ఎండాకాలంలోనే పని చేసుకోవాలి. రాత్రి అయిందంటే ఖచ్చితంగా ప్రార్థన అయిపోయింది, రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాం. ప్రేయర్కి వచ్చావు, చప్పట్లు కొడుతున్నావు, ఆరాధిస్తున్నావు, నిలబడుతున్నావు, కూర్చుంటున్నావు అంటే ఆరోగ్యం ఉండబట్టే కదా. అది ఆరోగ్యం చెడిపోతే చాలా కష్టం. నిలబడాలన్న ఇబ్బంది, నడవాలన్న కష్టం, తినాలన్న ఆయాసం, అన్నిటికీ ఇబ్బంది కలిగించేలాగా మీ శరీరాన్ని పాడు చేసుకోకుండా రిస్టారేషన్ జరుగునుగాక. భార్య భర్తలు రోజు కలిపిలు గొడవ పడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం కావాలి చెప్పండి? రిస్టారేషన్ జరగాలి. ఏంటా రిస్టారేషన్ అంటే? వాళ్ళిద్దరూ కాసేపు కూర్చొని ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఆ విషయాలు రాసుకొని పేపర్ మీద ఇద్దరు ఒకరికొకరు సమాధాన పడాలి. ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆయన కలెక్టర్ గారు, రిటైర్డ్ అయిన కలెక్టర్ గారు, ఆమెమో ఒక మంచి ఉన్నతాధికారి, ఆమె కూడా రిటైర్ అయింది. ఇద్దరు కలిసి వచ్చి మాకు అస్సలు పడట్లేదండి అని అన్నారు. వాళ్ళు వయసే 60 దాటింది. మీకు ఇద్దరికి పడట్లేదా? ఉన్నమాట చెప్తున్నాం పాస్టర్ గారు, చదువుకున్న వాళ్ళు కదా, ఉన్నమాట చెప్తున్నాం పాస్టర్ గారు, ఏం సిగ్గుపట్టలేదు అని చెప్పంటే అసలు ప్రాబ్లం ఎక్కడంటే అని అన్నాడు. దీంతో కాపురం చేయడం నా వల్ల కాదండి అన్నాడు. ఆయన కలెక్టర్ అయ్యింది కూడా అంత మాట అనేసాడు. వెంటనే ఆమెనది, ఈ దరిద్రతో అసలు జీవించడం చాలా కష్టం అండి అని చెప్పింది. ఆమె కూడా బాగా చదువుకున్నావిడే. సరే మీ ఇద్దరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందని చెప్పి అడిగా. నేను ఎప్పుడో అనుకున్నానండి, పిల్లలిద్దరూ ఇతర దేశాల్లో స్థిరమైపోతే నేను ఇంటి మీద మేడ కట్టుకొని పైన కూర్చుందాం అనుకున్నాను. ఈమెతో గయ్యాలి, రోజు నోరు తెరిస్తే ముసురువాన పడుతూనే ఉంటుంది, వర్షం ఆపడం అంటూ ఉండదు. కాబట్టి పైన చిన్న కట్టుకుని పైన ఉండాలనుకున్నాడంటే ఈయన. దానికి లిఫ్ట్ ఒకటి పెట్టించుకున్నాడు. ఆవిడంటుంది, నేను ఇతనితో 2 నిమిషాలు మాట్లాడితే ఉరుములు, మెరుపులు, సునామీ, భూకంపం అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇతనితో జీవించలేను అంటుంది ఆవిడ. సరే ఇద్దరు సమాధాన పడండి. ఒక విషయం చెప్తాను, మీ ఇద్దరు బ్రదర్కి ఏమి ఇష్టమో రాయండి, సిస్టర్కి ఏమి ఇష్టమో రాయండి అని చెప్పి ఇద్దరికి చెరువు పేపర్ ఇచ్చి, అమ్మ మీరు బ్రదర్కి ఏమేమి ఇష్టమో అన్నీ రాయండి, బ్రదర్ మీరు మీ వైఫ్కి ఏమి ఇష్టమో ఏం చేయాలి అన్నీ రాయండి. ఆమెకి ఇష్టమైన చీర ఏంటి, ఆమెకి ఇష్టమైన రంగు ఏంటి, ఆమెకి ఇష్టమైన ఇల్లు ఏంటి, ఆమె ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది, ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలని అడుగుతుంది, ఆమె ఎటువంటి రంగు కలిగిన, ఎలాంటి రంగుల్లో, ఎన్నో రంగుల్లో ఏ రంగు అంటే ఆమెకి ఎక్కువ ఇష్టం, ఆమె ఎవరింటికి వెళ్ళాలని ఆశపడుతుంది, ఎక్కడ తీసుకెళ్ళమని మిమ్మల్ని అడుగుతుంది. ఆమె ఇష్టాలంటే మీరు రాయండి, మీ ఇష్టాలు రాయొద్దు, ఆమె ఇష్టాలు మీరు రాయండి. అమ్మ మీరు బ్రదర్ ఇష్టం ఏంటి, బ్రదర్కి ఇష్టమైన కూర ఏంటి, బ్రదర్కి ఇష్టమైన కాఫీయో టీయో ఆయన ఏం తాగాలనుకుంటారు, ఏం తినాలనుకుంటారు అని చెప్పి రాయమన్నాం. ఆమె రాసింది, ఆ దరిద్రుడు అడ్డమైనవన్నీ తినేసి వస్తాడు, నేను చెప్పిన నేను వండినవి మాత్రం తినడు, నేను వండినవి మాత్రం నచ్చదు, ఊర్లో ఉన్న పరిగమాలన్నీ నచ్చుతాయి. ఏ రంగు బ్రదర్ అంటే దానికి ఏ రంగు ఇష్టం నాకేం తెలుసు పాస్టర్ గారు అని చెప్పేసి. వీళ్ళు 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు జీవితం జీవించేసి ఈ 35 సంవత్సరాల జీవితంలో ఈయనకి భార్యకి ఏమి ఇష్టం ఉందో భర్తకి తెలియదు, ఆవిడకి ఇష్టమైన రంగు ఏంటో ఈయనకి తెలియదు, ఈయనకి ఇష్టమైన కూర ఏంటో ఆమెకు తెలియదు. ఇంక ఇలా అసమాధానంతో అండర్స్టాండింగ్ లేకుండా ఒకే దొల్లో పడి వెళ్తున్నారు. అందుకే సమాధానం లేని కుటుంబాలు. దయచేసి మీ పెద్దోడు ఏమి తింటాడో, ఎంతవరకు తింటాడో, వాడికి ఏ కూర ఇష్టమో అమ్మకి తెలుస్తుంది. చిన్నోడికి ఏ కూర ఇష్టమో, ఎంత తింటాడో అమ్మకి తెలుసు. ఎది చెప్పండి, పాప ఎంత తింటుందో, ఏమి తింటుందో అమ్మకి తెలుసు. శైలాపాల్ గారికి తెలుసు షైన్కి ఏమి ఇష్టమో, షీనాకి ఏమి ఇష్టమో, అలాగే స్టీవెన్ పాల్ గారికి ఏమి ఇష్టమో. అలాగే నాకు తెలియాలి పెద్ద బాబు కుమారుడికి ఏమి ఇష్టం, పాపకి ఏమి ఇష్టం, మరి శైలాపాల్ గారికి ఏమి ఇష్టం అని చెప్పి. నా ఇప్పుడేమి ఇష్టం ఏంటి చెప్పండి పాస్టర్ అంటే మేము చెప్పం, సీక్రెట్ అది. అయితే యూ మస్ట్ నో ఇట్, తెలుసుకుని ఉండాలి, అప్పుడే మీ బంధాలు బాగుంటాయి. ఊరికే బతికేస్తున్నామంటే అవదు. ఒకరి ఇష్టాలు అయిష్టాలు తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ప్రార్థించండి. కుమారుని అడుగుతాం కదా, నాన్న నువ్వు ఏం చదవాలనుకుంటున్నావని.
కుమార్తెను అడుగుతా ఏం చదవాలనుకుంటే ఇక్కడ నుండి చెప్పండి, పిల్లలకు కూడా మంచి జ్ఞానం నేర్పండి. ఈ మధ్య పిల్లల్ని అడిగారు ఏమవుతావు అనుకున్నానంటే ఒకటి చెప్పాడు ఐరన్ మ్యాన్ అవుతానంటున్నాడు. ఐరన్ మ్యాన్ అదేమిటో ఐరన్ మ్యాన్ ఏంటి, సిల్వర్ మ్యాన్ అవ్వా అని చెప్పి అడిగా. ఐరన్ మ్యాన్ అంటే ఏదో ప్రోగ్రామ్ వస్తుందట, కాబట్టి ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పాడు. వాడు కూడా తేడా లేకుండా చెప్పాడు. ఏదో బొమ్మ ఏదో చూస్తున్నట్టు చిన్నపిల్లలు ఆడుకునేది, అందులో ఐరన్ మ్యాన్ ఘనంగా ఉంటాడేమో తెలియదు, అంటే నేను ఐరన్ మ్యాన్ అవుతాను అన్నాడు. అంటే ఆ ప్రోగ్రాంలో ఏం చూస్తున్నాడో దానికి వీళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు. ఇంకో బాబు ఏమో సూపర్ మ్యాన్ అవుతానంటున్నాడు. ఒకడేమో బ్యాట్ మ్యాన్, మరొకడేమో సూపర్ మ్యాన్, మరొకరు ఐరన్ మ్యాన్. అసలు ఇలాంటి ఐరన్ మ్యాన్ అవ్వగలరా, సూపర్ మ్యాన్ అవ్వగలరా? కానీ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఆ ప్రోగ్రామ్స్, మనం చూపించే ప్రోగ్రామ్స్. బ్యాట్ మ్యాన్ అంటే ఏంటి, స్పైడర్ మ్యాన్ అంటే ఏంటి, సాలిడ్. ఎవరైనా అసలు సాలిపురుగుతో ఆడుకున్నాం చిన్నప్పుడు? ఎవరైనా? కారు, బండి, బొమ్మలు, పాపలైతే బొమ్మలు ఆడుకుంటారు, బాబులు అయితే కార్లు ఆడుకుంటుంటారు. కానీ అసలు మన చిన్నతరంలో ఎవరైనా మీలో సాలిపురుగుని తీసుకుని సాలిపురుగా అని ఆడుకున్నావా? కానీ ఈరోజు ఏమిస్తున్నారు పిల్లలకి? స్పైడర్ మ్యాన్ డ్రెస్సులు, స్పైడర్ మ్యాన్ బ్యాగులు, యాంగ్రీ బర్డ్స్ అంట పెట్టుకుంటుంది బొమ్మ. వాడికి అలాంటి బ్యాగ్ కొనిస్తావా నువ్వు? వాడు వేసుకుని వెళ్ళే బ్యాగ్ ఏంటి, ఇట్లా ఉంటుందా? యాంగ్రీ బొమ్మ కొనిస్తావు? వాడికి ఏం నేర్పిస్తున్నావు? చిన్నతనంలోనే కోపిస్టుగా మారు, క్రూరుడుగా మారిపో. ఆ పనికి మాలిన సినిమాలు ఇంట్లో వేయకండి. వేసారంటే చెత్త అంతా చూసి పిల్లల మైండ్లో ఏం చేస్తుంది? చెత్త చేస్తుంది. విలువైనవి చాలా ఉన్నాయి. దేవుని యందు భక్తి కలిగి ఈ ప్రపంచంలో దేవుని యందు భయభక్తి కలిగిన ఉన్నారా లేరా? గొప్పవాళ్ళుగా ఉన్నారా? మీరు కట్టుకున్న వాచ్ మొదలుకొని, మీరు వాడుకున్న ఏటీఎం సెంటర్, మీరు ఎగురుతున్న ఫ్లైట్, మీరు ప్రయాణం చేస్తున్న ట్రైన్, మెట్రో, మీరు ప్రయాణం చేస్తున్న కార్లు, బస్సులు, ఇవన్నీ దేవుణ్ణి నమ్మి ఈ బైబిల్ చదివిన సైంటిస్టులు కనిపెట్టినవే. వాడే డీజిల్, మనం వాడుతున్న డీజిల్ ఆపరేషన్ చేయాలంటే ఎనస్థీషియా ఇస్తారు. ఎనస్థీషియా కనిపెట్టడానికి కారణం ఆ సైంటిస్ట్ బైబిల్లో చదివి కనుక్కున్నాడు. ఆపరేషన్లు అవ్వడానికి ఒక భాగం తీసి ఇంకో భాగం దగ్గర, ఇక్కడ మాంసం కట్ చేస్తే ఇక్కడ కట్ అయిపోతే దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడితే తొడ మాంసం తీసి పెడితే అతుక్కుపోతుంది, అది శరీరము బాగవుతుంది. చర్మం అంతా కొట్టుకుపోయింది అనుకోండి యాక్సిడెంట్లో, మరో కాలు బాగుంటే దాన్ని కట్ చేసి తీసుకొచ్చి దీనికి వేసి మూత వేస్తారు, ఆ ఎముకలన్నీ బయటికి బ్లీడింగ్ అవ్వకుండా. అయితే అది అతుక్కుపోతుంది అన్న విషయాన్ని నేర్పించింది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో నేర్పించింది ఈ పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు వస్తున్న దరిద్రపు బుద్ధులు ఏంటో తెలుసా? మగాడిని పెళ్లి చేసుకోవడం దరిద్రపు. అంటే ఓ బాబుని, వాళ్ళిద్దరికి ఎలాగో పిల్లలు అంటారు. మగాడు ఏం కంటారు చెప్పండి? వాళ్ళకు బాబుని అద్దెకి తెచ్చుకుంటారు. ఎక్కడ నుండి ఆర్ఫనేజ్కి వెళ్ళి ఓ బాబుని ఏం తెచ్చుకుంటారు? అద్దెకి, అదే అడాప్ట్ చేసుకుంటారు. అవునా? దత్తత తీసుకుంటారు. అప్పుడు వీడేమంటాడు? నాన్నగాడు, అమ్మగాడు. ఈ నాన్నగాడైతే అమ్మగాడు, ఒరే అమ్మ ఇట్రా, ఒరే నాన్న ఇట్రా అనాలి. ఏమి నేర్పిస్తుంది ఈ లోకం? దరిద్రాన్ని నేర్పిస్తుంది ఈ లోకం. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుని వాక్యం అంటే లోబడరు. పనికి మాలిన లోకం వెంట వెళ్ళడానికి అందరూ, ప్రతి ఒక్కడు కూడా లోకంలో ఏదో ఉన్నట్టుగా భావిస్తారు. ఇది సాతాను యొక్క కుయుక్తి. మోసగడిన అపవాది ప్రజల ముందు ఒక ముసుగు పెట్టి, ఒక మేఘంలాగా మబ్బు కమ్మించి దానిలో ఏదో ఆనందం ఉన్నట్టు, నిజమున్నట్టుగా మాట్లాడి ప్రజలను వంచన చేస్తున్నాడు, నయవంచన చేస్తున్నాడు. వంచన చేసే మోసగాడిని నమ్ముతుంది కానీ ఈ లోకం దీవించే దేవుణ్ణి నమ్మలేకపోతుంది ఈ లోకం. కాబట్టి ఎవరు నమ్ముతున్నావో, ఎవరు వెంట వెళ్తున్నావో ఆలోచించాయి. రెస్టారేషన్ అనేది నీ జీవితంలో ఉండాలి. అది నీ నమ్మకాల మూలాల నుండే మార్పు రావాలి. స్కూల్లో ఒక రోజున హెడ్ నర్స్, ఓ బాబు కట్ అయింది, రక్తం వచ్చేస్తుంది. పాపం వచ్చేస్తుంటే పరిగెత్తుకుని వచ్చి హెడ్ నర్స్ అన్న స్టాఫ్ నర్స్ ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు ఏం చేయమంటారు? వాడికి రక్తం కారుతున్నట్టు. కట్ అయ్యమ్మా అని చెప్పాను. వాడికి ఏం చేయమంటారు నన్ను అడుగుతామేంటి? నువ్వు స్టాఫ్ నర్స్ పోయి ఉండి వాడికి గాయం అయిపోయింది, రక్తం కారుతుంది, ముందేం చేయాలి? ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాలో పంపిద్దాం, చేయాల్సింది చేద్దాం. చిన్నపిల్లలకి ఈరోజు 10th క్లాస్ అయిన వాడికి వీడియో గేమ్స్ వచ్చు, కానీ ఎక్కడన్నా కట్ అయితే ఏం చేయాలో తెలియదు. ఇంట్లో అమ్మకి ఎలా సాయం చేయాలో తెలియదు, నాన్నకి ఎలా సాయం చేయాలో తెలియదు, ఎక్కడ బిల్లు కట్టాలో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏం పెడతాడు? టెక్స్ట్ మెసేజ్ పెడుతుంటాడు, తర్వాత వీడియో గేమ్లు ఆడుతుంటాడు. ఫోన్ ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసు, కానీ జీవిస్తున్న భౌతిక ప్రపంచంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి మారాలి. బ్యాంకులోకి వెళ్ళి ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియదు, ఒక ఇంటికి కావాల్సినటువంటి అప్లికేషన్ పెట్టడం రాదు,
ఒక కరెంట్ బిల్ కట్టి రావట్లా. చాలామంది చాలా విచారకరమైన పరిస్థితి. ఒక యాడ్ ఒకటి చూశాను, వాడు పాశమోహంతో కూర్చున్నాడు, జుట్టంతా జిబ్బునెత్తుతూ ఉన్నాడు, ఆడు ఉయ్యాలూగుతున్నాడు దానిలో కూర్చొని. వాళ్ళ నాన్న ఇంట్లో బయటకు వచ్చాడు, ఫ్రెష్గా షేవింగ్ అది చేసుకుని, రే ఏంట్రా ఇంకా సోంబేర్లా కూర్చున్నావు, బుద్ధుందా నీకు, బిల్లు కట్టమని చెప్పాను కదంటే అవసరం లేదు అని ఊగుతున్నాడు వీడు. అంటే అవసరం లేదంటున్నావు ఏంట్రా, చూడు ఏం చెప్తున్నావు నీ కొడుక్కి అని అంటే ఆమెమో ఒక చిరునవ్వుతో చెప్పురా బాబు అన్నట్టు, ఫోన్పే ద్వారా కట్టచ్చు జిడ్డోడా. అంటే వీడు ఏం చెప్తున్నాడు, అందరూ కూడా ఇలాగే దరిద్రుల్లా తయారవ్వండి, మీ నాన్న తరవేమో నీట్గా లేచి బ్రష్ చేసుకొని షేవింగ్ చేసి డ్రెస్ తొడుక్కొని ఆయన బయలుదేరి రెడీగా ఉంటే, నువ్వు మాత్రం సోఫాల మీద కూర్చొని ఆ పాశమోహంతో కళలో పూసి పెట్టుకొని జుట్టంతా కూడా జిబ్బినెత్తిలో పెట్టుకొని అక్కడ పడుకుంటే వాళ్ళ అమ్మేమో వాడికి సపోర్టు. ఏం కట్టాలంట, ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కట్టొచ్చులే బిల్లు అంటున్నాడు. వెళ్ళి నడిచి వస్తే నీకు ఆరోగ్యం పెరుగుతుందిగా, రక్త ప్రసరణ పెరుగుతుందిగా, నీకు షుగర్ రాకుండా ఉంటుందిగా. ఏం నేర్పిస్తున్నారు యాడ్స్లో? యాడ్స్ కూడా దరిద్రపు యాడ్స్ తయారయ్యాయి. వాళ్ళు వాడిని షాంపూ వాడతారంటే జుట్టు పెరిగిందంట, పరమ పచ్చి అబద్ధం. జుట్టుందాన్ని తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఈ షాంపూ మేము పబ్లిక్ ఏం చేయాలనుకుంటున్నాం, మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం, అమ్మా నీకు 10,000 20,000 ఇస్తానంటే ఓకే జుట్టు ఇది వాడిన తర్వాత ఇంత పెరిగిందని చెప్పి అదో పెద్ద దొంగది, అబద్ధం కాదు, పచ్చి అబద్ధం కాదు. నువ్వు నిలువును మోసం చేయట్లా, దేవుని బిడ్డలు ఇదంతా మోసం. ఈ క్రీమ్ రాసినారంటే మీ ముఖం మెరిసిపోతుందనంట. పల్లెటూరులో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఈ క్రీమ్ రాస్తే ఎలాంటి ముఖమైన ఏమైపోద్ది, మెరిసిపోద్ది అంటే అతను నిజమేనా అని అడిగాడు. నిజమే సార్, మీ ఇలాంటి ఎంతోమంది కొంటున్నారు, అందుకే పల్లెటూరు వచ్చారు, మీ ఇలాంటి వాళ్ళు తీసుకోవాలని. అప్పుడైతే అన్నట్టు మీ పేస్ట్ మీ యొక్క క్రీమ్ పనిచేస్తో లేదో మా గేదె మూతికి రాస్తాను, అది మెరిసిందంటే ఆ దెబ్బతో వాడు ఆ ఇంటి వైపు చూడకపోయాడు. తైలం బాబు, తైలం ఇది రాసుకున్నట్లయితే తల మీద జుట్టు లేని వాడికి ఏం మొలుస్తుంది, జుట్టు మొలుస్తుంది, సూపర్గా మొలుస్తుంది, ఓ సూపర్ బంపర్ అంటూ జుట్టు మొలుస్తుందని చెప్పగానే అందరూ ఆ 4 రోడ్ల జంక్షన్లో ఆ చౌరస్తాలో అందరూ వెళ్ళి ఏదేదేదని చెప్పి తల ఒకరు డబ్బులు ఇచ్చి ఎగబడుకుంటున్నారు. ఆయనకి ఎగబడుకునేలాగా 10 మంది ఫ్రెండ్స్ని పెట్టుకున్నాడు. వాళ్ళంతా హడావుడనేట్టు చూపిస్తుంటారు. ఈ 10 మంది వాళ్ళు యాక్షన్ గాళ్ళు, యాక్షన్ 50-50 వాళ్ళు. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు చెప్పండి. నిజమైన వాళ్ళంతా మోసపోయి ఏం చేస్తున్నారు, కొంటున్నారు. ఏం కొంటున్నారు, తైలం పడితే ఏం మొలుస్తుందట. సో ఈలోగా చిన్న బాబు ఒకడు అక్కడ నిలబడ్డాడు. అంకుల్ ఎందుకు కొంటున్నారంటే జుట్టు రావాలి బాబు, చెప్పాడు కదా, అందరూ ఎగబడి కొంటున్నారు, మనం కొనకపోతే లేట్ అయిపోతాం, కొద్దిగా ఉన్నాయని చెప్పాను. అతను కొన్నాడు. అప్పుడు ఆ చిన్న బాబు అన్నాడు, అమ్ముతున్న అంకుల్ నెత్తి మీద జుట్టు లేదే చూడండి అన్నాడు. అమ్ముతున్న అంకుల్ నెత్తి మీద ఏం లేదు. అతను అడగలేకపోయారు. ఒరే నీకున్న ఆలోచన మాకు, ఈ పెద్దోళ్ళు ఈ బిజీలో పడిపోయి చిన్నపిల్లలకు ఉన్న ఆలోచనలు కూడా రాకుండా పోతున్నాయి, దయచేసి మారుదాం, మన రిస్టోర్ అవుదాం. మన చూపు విషయంలో ఎక్కడో తేడా వచ్చేసింది, మన ఆలోచన విధానంలో తేడా వచ్చింది, మన మాట విధానంలో తేడా వచ్చింది, మన ప్రవర్తన విధానంలో తేడా వచ్చేసింది. అయితే రిస్టోర్, గెట్ బ్యాక్ టు గాడ్, దేవుని ఎద్దుకు రండి. ఇది నిజమైన మూలాలు. ఇక్కడికి వచ్చి నేర్చుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అంటే 39 సార్లు బైబిల్లో రాయబడింది రిస్టోరేషన్ అనేటువంటి మాట. రిస్టోర్, నేను నిన్ను తిరిగి బాగు చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను నిలబెడతాను, నేను మళ్ళీ తిరిగి నిన్ను రప్పిస్తాను, నీ పిల్లలను బాగు చేస్తాను, నీ ఇంటిని బాగు చేస్తాను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను అనే మాటలు దేవుడు మరలా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట నమ్మండి. 39 సార్లు రాయబడింది. పిల్లరా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ప్రార్థనకు వస్తే ఏం జరుగుతుంది, ఉదయకాలం లేచి ప్రార్థిస్తే ఏం జరుగుతుంది, సాయంకాల ప్రార్థనలో వాక్యం వింటే నాకు ఏం జరుగుతుందంటారా? గాడ్ రిస్టోర్స్ యువర్ లైఫ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ముందు రిస్టోర్ చేస్తాడు, డబ్బులో కాదు, లోకంలో కాదు. ముందు ఆత్మీయంగా మీరు బాగుపడాలి. రెండవదిగా కుటుంబం రిస్టోర్ చేయబడాలి. కుటుంబ బాంధవ్యాలు, బంధము, సమాధానము, భార్యాభర్తల మధ్యలో ఐక్యత, నెమ్మది. ఎంత దూరదేశంలో ఉన్నా కూడా ఇద్దరు సమాధానంతో మాట్లాడుకోండి. ఫోన్ తీసుకుని మాట్లాడండి. ముందు ఫోన్ చేసి మాట్లాడే ముందు పెద్దోడు ఎలా ఉన్నాడు, చిన్నోడు ఎలా ఉన్నాడు, పాప బాగుందా, సరిపెట్టే ఫోన్. అది కాదు, నువ్వు ఫోన్ చేసిన వెంటనే నువ్వు చేయాల్సింది ఒక మాట, నీ కొరకు ప్రార్థన చేస్తాను, పిల్లలంతా బాగున్నారా అని చెప్పి ఆమె కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయి. భార్య ఫోన్ చేసింది అనుకోండి, మీకోసం ఒక్క మాట ప్రార్థన చేస్తానండి, పెద్ద ఫోన్ ఖర్చు ఏం కాదు, ప్రార్థన చేయండి. ఒక్క మాటలో ప్రార్థన చేయండి. ప్రభువా, నా భర్త కష్టపడుతున్నాడు, ఆయనకి టెన్షన్స్ లేకుండా, వరీస్ లేకుండా, స్ట్రెస్ ఫీలింగ్ లేకుండా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మనశ్శాంతి, సమాధానం దయచేయండి, ఆర్థికంగా అభివృద్ధి పరచండి, వారి ప్రయాణంలో కాపాడండి. మీరు అటువంటి ప్రార్థన చేస్తే మీ భర్తకి బాధ కలుగుతుందా, ఆనందం కలుగుతుందా? ఎటు చెప్పండి.
ఎక్కడ లేని కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఆ తర్వాత పిల్లల గురించి ప్రార్థన చేసుకోండి, మాట్లాడుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఫోన్ ఎత్తిన వెంటనే గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి, ప్రార్థన చేస్తానని చెప్పండి. అన్నాను కదా అని గంటసేపు ప్రార్థన చేయకండి. ప్రభు మరి నాయన, మా ఆయన గారు నాయన, ట్రైన్ ఎక్కినప్పుడు నాయన, మెట్రో ఎక్కినప్పుడు నాయన, ఆటో ఎక్కినప్పుడు నాయన, ఇంక రెండుసారి వద్దు బాబు నీ ప్రార్థనకి నన్ను అంటాడు. ఒక అతను చేయక ప్రార్థించాడట. చాలా కాలం ప్రార్థన అంటే ఆయన సరిగ్గా చేయట్లా. పక్కింటి ఆవిడ చెప్పింది, బాబు మీరు ఎవరు చర్చికి వెళ్తారు కదా, మా ఆయనకి ప్రార్థన చేస్తారా, పోయేలా ఉన్నాడు, ఆవేశం వచ్చేస్తుంది, ఆఖరి తేపులు తెప్పుతున్నాడు, దయచేసి ప్రార్థన చేయండి అంటే ఇతను లోపలికి వెళ్ళాడు. మా చర్చి వాళ్ళే ప్రార్థన చేయమని కోరట్లేదు, పాస్టర్ గారు కూడా నాకు ప్రార్థనకి ఇవ్వలేదు, అలాంటిది ఒక అన్యురాలు నన్ను ప్రార్థన చేయమని కోరింది. ప్రభువా ఈ సమయంలో ఈ దాసుడిని నన్ను వాడుకోనైనా అమెరికాలో బిల్లీ గ్రహం గారిలాగా వాడుకోదేవా, ఆ తర్వాత జర్మనీ దేశంలో రెన్హార్డ్ బొంకేలాగా వాడుకోదేవా, నెక్స్ట్ చైనా దేశంలో వాచ్మెన్ నేను వాడుకున్నావు, అలా వాడుకోదేవా, ఈ వ్యక్తిని ఇక్కడ నిలబడి ఈ సేవకుడిని ప్రభా వాడుకో. అలాగనే ప్రార్థన చేస్తూ సౌత్ కొరియాలో డేవిడ్ యాంగిచో గారిలాగా వాడుకోదేవా, భారతదేశంలో సాధు సుందర్ సింగ్ గారిలా వాడుకోదేవా అనేలోగా ఏమంటే ప్రార్థన ఆప్ చేస్తారా, మా ఆయన పోయాడని చెప్పిందట. ఎప్పుడు పోయాడమ్మా అంటే మీరు ప్రార్థనలో అమెరికా నుండి ఎక్కడికి వెళ్తున్నారు, జపాన్ ప్రయాణం చేస్తుండగా. ప్రార్థనలో దీర్ఘ ప్రార్థనలు ఎక్కడ అవసరమో అక్కడే చేయండి. అన్ని చోట్ల దీర్ఘ ప్రార్థనలు అవసరంలా. విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, రాత్రంతయు ప్రార్థనలు గడిపినని పౌలు అన్నాడు. అయితే దీర్ఘ ప్రార్థనలు అంటే మనుషులకు వినబడాలని చేసే ప్రార్థనలు వేరు, దేవునికి వినబడాలని చేసే ప్రార్థనలు వేరు. అది గంటన్నర సమయం ప్రార్థనలు అంటే అనేక అంశాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒకే అంశం పట్టుకొని ఎంతసేపు అరగంట ప్రార్థించామంటే తప్పే, అంత దీర్ఘ ప్రార్థన అవసరం. కానీ 100 అంశాలు పెట్టుకొని, ఒక 60 అంశాలు 70 అంశాలు పెట్టుకొని ఒక్కొక్క అంశానికి 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేయడం ఖచ్చితంగా చేసి తీరాలి మనం. ఆ ప్రార్థన అది కూడా చేయకుండా చాలామంది చాలా సంఘాల్లో పరలోక ప్రార్థన చేస్తే చాలంట. చెప్పండి ఏం చేయాలి? వీడికి 2 ఇడ్లీ పెడితే చాలు రోజంతరికి, ఊరుకుంటాడా? గట్టి చెప్పండి. ఊరుకోడు. ఏం కావాలి? 2 ఇడ్లీ తర్వాత 2 గారెలు, ఇంకేమైనా ఉంటే పెసరట్టు, మినపట్టు, పూరి, ఇంకా ఉన్నాయి చాలా, ఇంకేదన్నా ఉందని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. తినేటప్పుడే నీకు అన్నీ కావాలి, ప్రార్థనలో మాత్రం 2 విషయాలు చాలా. యూ హ్యావ్ టు ప్రే. లంచ్ ఎలా చేస్తావో తృప్తిగా ప్రార్థన చేయాలి, డిన్నర్ ఎలా చేస్తావో అలాగనే ఏంటి చెప్పండి, తృప్తిగా ప్రార్థనలో తృప్తి ఉండాలి నీకు. నువ్వు భోజనం చేసినప్పుడు నీకు ఏం కలిగితే లేస్తావు? తృప్తి లేకుండా అసలు భోజనం చేసేటప్పుడు కొంతమంది స్టైల్ చూడాలి, పక్కోడితో కూడా మాట్లాడు, తల ఇలా అడ్డం పెట్టి వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను అన్నాను, బ్రదర్ మీరు నాతో వచ్చారు సేవకి, చాలా సంతోషం, మనం ప్రార్థనలకు వెళ్ళాం, సేవకు వెళ్ళాం, కానీ ఆ సిస్టరు ఆ బ్రదర్ ఏదో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలకించవచ్చు కదా, మీరు చాలా వేగంగా తినేస్తున్నారు, కొంచెం టైం తీసుకోండి అని చెప్పంటే, పాస్టర్ గారు నాకు భోజనం దగ్గరికి వస్తే మాత్రం ఎవరిని నేను లెక్క చేయను. ఆయన కూడా సేవకుడే, నేను సేవకుడిని, ఇద్దరు వెళ్ళాం అక్కడికి. ఎవరిని నేను లెక్క చేయను. భోజనం విషయానికి వస్తే ఎవరిని లెక్క చేయను. అలా ఉండడానికి లేదు. 2 సార్లు 3 సార్లు లేపడం అంటే నేను అసలు ఊరుకోనండి. పాస్టర్ గారు నేను భోజనం చేసేటప్పుడు లేవడం అంటే అసలు జరగదు. నేను చెప్పాను, ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఎలా భోజనాలు పెడతారు చెప్పండి? బఫే సిస్టంలో ఒక్కసారి పెట్టించుకొని వచ్చి బుద్ధిగా కూర్చొని తింటారా, 2 సార్లు లేస్తారా? 2 సార్లు లేస్తారు. అది నిజంగా పెళ్లిలో 26 కూరలు ఉన్నాయంటే ఎన్నిసార్లు లేస్తారు చెప్పండి? 26 సార్లు. ఆ కూర ఏది నచ్చిందంటే అయిపోద్దేమోనని తింటూనే వెళ్ళిపోయి ఎంగిల్ చేత్తో నిలబడతావు లైన్లో. అప్పుడు ఎన్ని మార్లు లేచావు? 4 సార్లు లేచిన వాళ్ళు లేరా? నిజం చెప్పండి. ఉన్నారు. తప్పలేదు, అక్కడ తినమన్నారు బఫే కాబట్టి తీసుకుంటున్నాం 3 సార్లు. మరి ఇటువంటిప్పుడు మీరు అక్కడ ఒక సేవకుడు భోజనం వడ్డించి కూడా అడుగుతున్నారు కొన్ని విషయాలు. పాస్టర్ గారు మాకు కష్టం ఉందని చెప్పుకుంటున్నారు. వినొచ్చు. మనం దైవ సేవకులుగా మన ఆహారం కంటే కూడా ఎదుటి వారికి అవసరతలు తెలుసుకొని ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉందన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదేదో కార్యక్రమాలు చేసుకొని పోయేది కాదు, ఇది బాధ్యతతో కూడినటువంటిది సేవ అంటే. దేవునికి స్తోత్రం కలుగుగా. గాడ్ రిస్టోర్స్ యువర్ చిల్డ్రన్. మీ చిల్డ్రన్స్ జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. ఇక వీడియో గేమ్లకు బానిస అయిపోయాడు, నా కొడుకు మారడని అనుకోవద్దు, తాగుబోతు అయిపోయాడు, తిరుగుబోతు అయిపోయాడు, ఇక మారడని అనొద్దు. నీ కుమారుడు జీవితం నూతన పరచబడే రోజు వచ్చునుగాక. నీ కుమార్తె కూడా జీవితం మార్చుకొని దేవా నీకు ఇష్టంగా బ్రతుకుతానని చెప్పే రోజు నీ కుమార్తె జీవితంలో రావాలి. ఆమేన్. గాడ్ రిస్టోర్స్ యువర్ ఫైనాన్షియలీ. అప్పుడు 4వదిగా దేవుడు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా రిస్టోర్ చేస్తాడు. వెన్ యూ రీసెట్ యువర్ మైండ్, గాడ్ స్టార్ట్స్ రిస్టోరింగ్ యువర్ లైఫ్. అంటే మైండ్ రీసెట్ చేసుకోవాలి. ఈ గ్యాడ్జెట్స్ వాడే వాళ్ళకి తెలుసు కొన్ని విషయాలు. అక్కడ చిన్న పిన్ రాసి ఉంటుంది లోపలికి, హోల్ లాగా, పిన్ హోల్ అక్కడ ఉంటుంది. ఏమనంటే
ఒకవేళ మల్ ఫంక్షన్ వల్ల నీ యొక్క గాడ్జెట్ పని చేయకపోతే ఏం చేయాలంట? రీసెట్ అనండి గట్టిగా. రీసెట్ చేయాలంటుంది. ఆ రీసెట్ చేయగానే అది ఫ్యాక్టరీ రీసెట్టింగ్కి వెళ్ళి రీసెట్ చేసుకొని అది మళ్ళీ డిఫాల్ట్లోకి వెళ్ళిపోయి దానిలో ఏదైతే పెట్టాడో కంపెనీ కూడా అన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయి, అన్నీ పనిచేస్తాయి. రీసెట్ తెలియక చాలామంది మళ్ళీ వర్క్షాప్కి తీసుకువెళ్తారు. అయ్యా పని చేయట్లేదంటే, ఏముంది సార్ రీసెట్ అని మీరు చదవలేదు, ఇచ్చిన పుస్తకం చదవలేదు. పుస్తకం చదివే రకం కాదండి, వాడుకోవడమే డైరెక్ట్. మాదంతా మీ ఇచ్చిందంతా తీసుకెళ్ళి వాడుకుంటాం, పని చేయకపోతే తీసుకొస్తాం. అయితే మీ జీవితాంతం తిరుగుతూనే ఉంటారండి. ఆ బుక్ చదువుకోండి, తర్వాత దాన్ని ఎలా పని చేయాలో చూడమని. అలాగే ఈ దేహం ఎలా పని చేయాలో, కుటుంబం ఎలా పని చేయాలో, ఇదిగోండి ఈ బుక్, ఇది మాన్యువల్. మనకి మన జీవిత మాన్యువల్ ఏదో ఒకసారి పైకి ఎత్తగలరా? మన జీవిత మాన్యువల్ ఎక్కడుంది? మన ఆరోగ్యం యొక్క మాన్యువల్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది చదివితే 6 రోజులే ఈ బాడీ పని చేయాలి, 7వ రోజు పని చేయకూడదు. అనండి, 6 రోజులు ఈ బాడీ పని చేయాలి, 7వ రోజు ఏం తీసుకోవాలి? రెస్ట్ తీసుకోవాలి. అంటే ఆ రోజు చర్చికి వెళ్ళాలి, ప్రార్థనలో ఉండాలి, ఆదివారం ప్రార్థనలకు వెళ్ళిపోవాలి. ఏది ఏమైనా సరే మిగిలిన చోట్ల అన్ని చోట్ల నుండి మనం బయలుదేరి ప్రార్థన స్థలాలకు వెళ్ళాలి. లేదా ఒకళ్ళు ఆన్లైన్లో దేవుని వాక్యం వస్తుంది, కూర్చుందాం, కుటుంబంగా కూర్చొని అటు ఇటు వెళ్తూ కాకుండా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉందాం, దేవుని వాక్యాన్ని విందాం, శ్రద్ధగా విందాం. అతను అనేమన్నాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక అన్యుడు, ప్రభా నువ్వు రావద్దు, మీరు మీటింగ్లో బిజీగా ఉన్నారు, మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి. అవును కదా, ప్రభు దానికి ఆశ్చర్యపోయాడా, బాధపడ్డా? ఇలాంటి విశ్వాసం మీ అందరికి ఉండాలని చెప్పాడా లేదా? ఈరోజు మన ఆత్మీయులందరూ కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉందరుగాక. మా దాసుడు కనబడకపోయినా వారు చెప్పే వాక్యం మన జీవితాలను ఆశీర్వదిస్తుంది, బాగు చేస్తుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎవరో ఒకరు వెళ్ళి అడిగారట, మీ పాస్టర్ గారు ఉంటారు కదా, ఎందుకు వెళ్తారా చర్చికి అని చెప్పి. ఆవిడ చెప్పిందండి, మీ పాస్టర్ గారు కనబడుతూ చెప్పినా ఒకటి, మా పాస్టర్ గారు ఆన్లైన్లో చెప్పినా ఒకటి అని చెప్పినారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మేము ఆయన వాక్యాలు విని బాగుపడ్డాం. భర్త మారాడు, కొడుకు మారాడు, ఇంకేం కావాలి మాకు? మా ఇంట్లో సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. మందు బాటలు బయటికి పోయి బాటిల్ బాబులు, నా తండ్రి కొడుకులు ఇద్దరు బాటిల్ బాబులు, ఇప్పుడు ఏం బాబులు అయ్యారు? బైబిల్ బాబులు. ఆన్లైన్లో ద్వారానే వాక్యం విని, దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తల మీద చేయబెట్టలేదు, కానీ ఆన్లైన్ ద్వారా చెప్పిన వాక్యం విని ఇంట్లో వాళ్ళకి మార్పు వచ్చింది, కుటుంబంలో మార్పు వచ్చింది. మా కోడలు హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటున్నాను, ఇల్లంతా సమాధానం. మనకు కావాల్సింది క్రీస్తు ప్రభు ఇంట్లోకి అడుగు పెట్టాడంతే. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదో భౌతికంగా నడిచే వాళ్ళంగా ఉండకూడదు, కానీ ఆత్మీయులమై ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలి? ఆత్మీయులు. టు చేంజ్ యువర్ లైఫ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ ప్రయారిటీస్.